హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణలో ఆరోగ్యశ్రీ కార్డులను కొన్ని విలేజ్లలో క్యాంపులు పెట్టి ఇస్తున్నారు. ఇవి నిజమైన ఆరోగ్యశ్రీ కార్డులేనా, లేకపోతే ఇవి వేటికి సంబంధించినవి? వీటి వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? ఈ కార్డులు ఎలా పొందాలి? అసలు ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నారా లేదా అనే విషయాల గురించి చెప్పుకోబోతున్నాం. మన తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ మరియు ఆరోగ్యశ్రీ కార్డుల కొరకు 2023 నుండి ఎలక్షన్ల ముందు వరకు రేషన్ కార్డులు మరియు ఆధార్ కార్డులతో కేవైసీ చేసి ఇవ్వడం జరిగింది. ఇందులో చాలామందికి ఇంకా కొత్త రేషన్ కార్డులు అందలేదు. ఎలక్షన్ల తర్వాత ప్రభుత్వం మారడం వల్ల ఈ ప్రక్రియ అనేది ఆగిపోయింది. ఎందుకంటే మన పాత ఆరోగ్యశ్రీ కార్డులో మన కేసీఆర్ ఫోటో ఉండడం వల్ల, అలాగే కొత్త ప్రభుత్వం ఈ ఆరోగ్యశ్రీ పథకంలో కొన్ని మార్పులు చేయడం, అంటే ఆరోగ్యశ్రీ కార్డు యొక్క పేరు మార్చడం, హెల్త్ కార్డు యొక్క లిమిట్ని 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం లాంటి విషయాల వల్ల కొంతకాలం నిలిపివేయడం జరిగింది. అయితే ఇదివరకే ఆరోగ్యశ్రీ కార్డుకి కేవైసీ చేసుకున్న వారు భయపడాల్సిన పనేం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం ప్రకారం కేవైసీ చేసుకున్న వారు అండ్ కేవైసీ చేసుకొని వారు, అలాగే రేషన్ కార్డు ఉన్నవారు అండ్ లేనివారు కూడా ఈ ఆరోగ్యశ్రీ కార్డు పనికొస్తుంది. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాతనే ఈ కొత్త ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం విడుదల చేస్తున్నది. ఎప్పటిలాగానే ఒక ఫ్యామిలీకి ఒక ఆరోగ్యశ్రీ కార్డు అందించేందుకు అధికార వర్గాలు తెలిపాయి. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఈ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఉచిత ఆరోగ్యశ్రీ పథకం ప్రజలందరికీ అందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. అంతేకాకుండా ఇప్పటి వరకున్న 1300 చికిత్సతో పాటు మరో 500 చికిత్స వరకు ఈ కార్డులో యాడ్ చేయనన్నారు. అయితే గవర్నమెంట్ హాస్పిటల్సే కాకుండా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. రీసెంట్గా కొన్ని విలేజ్లలో కొత్త ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులంటూ క్యాంపులు పెట్టి ABHA కార్డులని ప్రింట్ చేసి ఇస్తున్నారు. అయితే ఇది ఆరోగ్యశ్రీ కార్డులు కాదు. ఈ కార్డులు జస్ట్ మన హెల్త్ రికార్డ్స్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడం కోసం మాత్రమే. ఈ కార్డుల వల్ల ఏ చికిత్సలు ఉచితంగా అందించబడవు. సో ప్రజలందరూ గమనించగలరు. ఈ ABHA హెల్త్ కార్డులు ఆశా వర్కర్లు ప్రజలకు ఉచితంగానే అందిస్తారు. హెల్త్ కార్డుల ద్వారా ప్రతి గ్రామానికి చెందిన ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్య వివరాలు అందులో నమోదు చేయడం జరుగుతుంది. ఈ కార్డుల వల్ల ప్రతి వ్యక్తి ఆరోగ్య వివరాలు మరియు ప్రీవియస్ రికార్డులను పరిశీలించి డాక్టర్లు తగిన చికిత్స అందించడం జరుగుతుంది. ఇది కేవలం ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ లింక్ ఉంటే సరిపోతుంది. ఎవరికైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఎలా క్రియేట్ చేయాలో, ఎలా పొందాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. గవర్నమెంట్ నుండి ఏదైనా కొత్త పథకాలు వస్తే వెంటనే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.